కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో మహిళలకు ఫ్రీ బస్, రైతు భరోసా, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% కేటాయింపు అంశాలు అజెండాలో ఉన్నాయి. ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది కూటమి సర్కార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై నేతలు చర్చించనున్నారు. రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలోనే పలు కంపెనీలకు భూములు కేటాయింపునకు ఆమోదముద్ర వేసే ఛాన్స్ ఉంది. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఈ అంశంపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు అజెండాలో కీలకంగా ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు, అలాగే ఏపీ వైన్స్ షాప్ కి సంబంధించి గీత కార్మికులకు 10% వాటా, అలాగే ఏపీ ఫార్మర్స్ కి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ అంశాలన్నీ కూడా అజెండాలో చర్చించే అవకాశం ఉంది ఈ రోజు కేబినెట్ లో. సో అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ చంద్రని అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఏపీ సెక్రటరియట్ లోనికి రావడం జరిగింది. ఫస్ట్ బ్లాక్ లోనికి ఆయన కాన్వాయ్ వెళ్లింది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సూపర్ 6 పథకాలు ఏవైతున్నాయో వాటి అమలు తీరుతున్నలు, తర్వాత ఇంకా అమల్లో ఉన్నటువంటి ఏవైతే కనుక హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేయాలి, దానికి సంబంధించి విధి విధానాల మీద ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇదివరకే దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ మంత్రుల బృందం పర్యటించి అక్కడ ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద దానికి సంబంధించినటువంటి అక్కడ అమలు తీరు, అక్కడికి వచ్చినటువంటి ఏమైనా ఇబ్బందులు వాటన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన నివేదికను కూడా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి విధానాల మీద ఎప్పుడు అమలు చేయాలనే దాని మీద కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు రైతు భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అంశాల మీద చర్చించున్నారు. వివిధ ప్రాజెక్టులో పలు కంపెనీలకు భూముల కేటాయింపుల మీద కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే గీత కార్మికులకు సంబంధించి 10% మద్యం షాపులను వారికి ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ మొదటి నుంచింది. దానికి సంబంధించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి అక్కడ జరిగేటువంటి ఏదైతే కనుక ఇన్వెస్టర్ల సమావేశాలకు సంబంధించి ఏపీలో ఉన్నటువంటి ఏ అంశాలను అక్కడ ప్రజెంటేషన్ చేయాలనే దాని మీద మంత్రుల నుంచి కూడాను కొంత సమాచారాన్ని ఆయా ప్రాంతాల్లో ఏవేవైతే ఇంకా డిమాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద కేబినెట్ లో చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడి వారి నుంచి కూడా వారి సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది. బనకచర్ల ప్రాజెక్టు మీద కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలుకు సంబంధించి 700 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకోసము కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. వీటితో పాటు 62 నియోజకవర్గాల్లో ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి, అంటే ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది ఏదైతే హామీ ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు తాజాగా 62 అన్నా క్యాంటీన్లకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. వీటితో పాటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కింది వైపున 294 కోట్లతో రిటైనింగ్ వాల్ కట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఓకే విజయ్ చంద్ర.